నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ. రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చ. మంగళగిరిలోని అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని వ్యాఖ్య. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కు హాజరైన మాజీ మంత్రి జోగి రమేష్. తమ కుమారుడిపై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారని ఆవేదన. ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. భారత పరిశ్రమల సమాఖ్య ప్రతినిధుల బృందం కూడా సీఎంతో సమావేశమైంది. సచివాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పన అంశాలపై చర్చించారు. పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు, ప్రణాళికలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనుంది. దేశంలో పేరున్న పారిశ్రామికవేత్తలు, ఆయా రంగాల నిపుణులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కానుంది. సీఎం చైర్మన్ గా టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్, కో చైర్మన్ గా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారు. ఏపీని నెంబర్ 1 రాష్ట్రంగా చేసే లక్ష్యంతో విజన్ 2047 రూపొందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీనిలో భాగంగా పారిశ్రామికాభివృద్ధి చేపట్టాల్సిన చర్యలపై టాస్క్ ఫోర్స్ పనిచేయనుంది. అమరావతిలో సిఐఐ భాగస్వామ్యంతో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్షిప్ సంస్థ ఏర్పాటుకు నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించామని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. 2019 సెప్టెంబర్ వైసీపీ కూడా అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని చెప్పారన్నారు. అయితే సర్వేరాళ్లపై జగన్ రెడ్డి ఫోటో వేయడానికి 1000 కోట్లు ఖర్చు చేశారని, అలాంటిది అన్న క్యాంటీన్లకు నిధులు లేవు అని చెప్పారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ 200 కోట్ల రూపాయలతో అన్నా క్యాంటీన్లను నడిపించవచ్చారు. సర్వేరాళ్ల కోసం ఖర్చు చేసిన డబ్బుతో 3 ఏళ్లు అన్నా క్యాంటీన్లు నడిపించవచ్చన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు పేదవారిని అవమానించారన్నారు. పేద ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారో అనేది ప్రజలు పరిశీలించాలని తెలియజేశారు. మంగళగిరి నియోజకవర్గం చేనేత వర్గాలకు జీఎస్టీ తొలగింపుకు కసరత్తు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు అన్న క్యాంటీన్తో ఆకలికి ఫుల్ స్టాప్ పెట్టింది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 2018లో అన్న క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా 203 అన్న క్యాంటీన్లు ఆనాడు ప్రారంభించాం. బాబు సూపర్ 6 హామీల్లో కూడా అన్న క్యాంటీన్ గురించి మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా 2వ హామీ కూడా ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజులు పూర్తి కాకుండా ముందరనే పూర్తి చేస్తాం జరిగింది. ఆగస్టు 16న 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించాం. మిగతా అన్న క్యాంటీన్లు కూడా యుద్ధ ప్రాతిపదికంగా మేము ప్రారంభిస్తాం. సంవత్సరానికి ఈ 203 అన్న క్యాంటీన్లు నడిపించాలంటే సుమారుగా 200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి కట్టుకున్న ప్యాలెస్ బదులు నిరుపేద కుటుంబాలకి అన్నం 3 పూటలు పెట్టుంటే, భోజనం 3 పూటలు పెట్టుంటే 2.5 సంవత్సరాలు ఆ డబ్బులతో పెట్టుండొచ్చు. లేదంటే సాక్షికి ఇచ్చిన డబ్బుల ద్వారా 2 సంవత్సరాలు పెట్టుండొచ్చు. లేదంటే ఆయన రాలేసుకున్నాడే, ఇది సర్వే రాలు, లేదంటే ఆయన మొహం పెట్టుకున్నాడే ఏదో మన ఇది పాస్బుక్ మైన, దాని ఖర్చు పెట్టి బదులు అన్న క్యాంటీన్ కానీ డబ్బులు పెట్టుంటే 3 సంవత్సరాలు నడిపించుండొచ్చు. 3.5 సంవత్సరాలు నడిపించుండొచ్చు. ఈ సభాముఖంగా ప్రజలందరినీ ఆలోచించమంటున్నాం. విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పదే చెప్పారు, పేద ప్రజలే మా దేవుళ్ళని. నాడు నేడు ఎప్పుడు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నిరుపేద కుటుంబాల గురించి ఆలోచిస్తుంది. దాంట్లో భాగంగా మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి మేము ప్రారంభించాం. ఇంతేకాకుండా మా చేనేత సోదరులకు ఏకంగా జీఎస్టీ కూడా రద్దు చేస్తే బాగుంటుందని నేను కోరాను. అది మా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారితో చర్చించారు. నిన్న స్పీచ్లో కూడా నేను చెప్పా, ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బందులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే జీఎస్టీ చెల్లిస్తుందని హామీ ఇచ్చాను. ఇంతేకాకుండా మంగళగిరిలో స్వర్ణకారులు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేస్తాం. వాళ్ళకి నైపుణ్యం ఇస్తాం, లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తాం, మంచి కంపెనీలు తీసుకొచ్చి
ఆభరణాలు ఎట్లా తయారు చేయాలని దానిపైన మేము పనిచేస్తాను కూడా హామీ ఇస్తాం జరిగింది. సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్న పాత్రుడు జగన్ పై మాట్లాడిన భాషకు మనసు చెలించి చంద్రబాబుకు తెలియజేసేందుకు ఇంటికి వెళ్లి నిరసన తెలియజేస్తున్న తనపై దాడి చేసి కారును ధ్వంసం చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ ఎన్నికల్లో తన గెలుపు కోసం ప్రచారంలో పాల్గొన్న తన కుమారుడిపై అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు ఆరోపణలు చేసి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో న్యాయవాదులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చానని, మళ్లీ విచారించేందుకు ఎప్పుడు పిలిచినా పోలీసు అధికారులకు విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలియజేసినట్టు చెప్పారు. గెలుపోటములు రాజకీయాల్లో సహజం, విలువలు, విశ్వసనీయత ఎంతో అవసరమని పేర్కొన్నారు. కక్ష సాధింపు కుట్రలో భాగంగా తనపై, నా కుమారుడిపై కేసులు బనాయించి జైలుకు పంపి ఈ ప్రభుత్వం ఆనందాన్ని పొందుతుందని ఆరోపించారు. కొందరు వ్యక్తులు తనపై, ఇంట్లో ఉన్న పిల్లలపై దుర్భాషలాడుతూ చంద్రబాబు మెప్పు పొంది అధికార లాభం, పదవులు పొందేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో అగ్రిగోల్డ్ వాస్తవాలు వెల్లడించేందుకు నేను సిద్ధమని జోగి రమేష్ స్పష్టం చేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి నిరసన తెలియజేయడానికి వెళ్ళిన కేసు సంబంధించి పోలీస్ అధికారులు నోటీస్ ఇచ్చారు. ఆ ప్రశ్నలకి వారు అడిగిన దానికి సమాధానం చెప్పడం మీదట జరిగిన వాస్తవాలని నేను ఎందుకు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, ఇంటి దగ్గరికి వెళ్ళవలసి వచ్చింది, ఎందుకు నిరసన తెలియజేయవలసి వచ్చింది, ఆ పరిణామాలన్నీ కూడా మాజీ మంత్రి, ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడిన భాష చాలా అప్రతిష్ట పాలు చేసే విధంగా, రాజకీయ వ్యవస్థని దిగజార్చే విధంగా నా కొడక, అట్ట నా కొడక, ఇట్ట నా కొడక అని చెప్పేసి చాలా చండాలంగా మాట్లాడిన భాషకి నా మనస్తాపం, మనసు చెలించింది. కాబట్టి రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు కూడా ఉంటారా? ముఖ్యమంత్రిని పట్టుకొని అట్టనా కొడక, ఇట్టనా కొడక, అమ్మ నా బూతులు తిట్టే సాంప్రదాయం కరెక్టా అని చెప్పేసి మనసు చివుమంది. గతంలో మేమున్నాం, ఈరోజు మీరు వచ్చారు. మిమ్మల్ని ప్రజలు చాలా బ్రహ్మాండమైన మ్యాండేట్ గెలిపించారు. మీరు చేయవలసిన బాధ్యతలు చాలా ఉన్నాయి. కానీ జోగి రమేష్ని అరెస్ట్ చేద్దామా, జోగి రమేష్ కొడుకుని మానసికంగా ఒత్తిడి చేద్దామా, అరెస్టు చేసి సబ్జెక్టులో పెట్టాం. ఇవన్నీ క్షణికావేశం, మనం ఆనందం పొందటానికి పనికొచ్చే తప్ప చరిత్ర మరీ పునరావృతం అవుతుంది. దయచేసి పాలకులు ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నాను. ఇది కక్ష సాధింపు కుట్రలతో రాజకీయాలు చేస్తే మరలా మీరు మనుగడ సాధించలేదు. అభంశుభం తెలియని నా కొడుకు మీద ఎగిరిగోల్డ్ ఏంటి, ఎగిరిగోల్డ్ ఆశ ఎవడన్నా కొంటాడండి? డబ్బులు పెట్టి మీరు ఏ విధంగా కొనుక్కున్నారో మేము అదే విధంగా కొనుక్కున్నాం కదా. పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి, ఈనాడు పేపర్లో పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చి కొనుక్కున్న ఆస్తి, దాన్ని మరలా ఆ భూమిని మేము వాళ్ళు కూడా పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి అమ్ముకోవడం జరిగింది. ఇంత జరిగితే అవంశం తెలియని నా కొడుకు మీద నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారి ఇంటికి నిరసన తెలియజేయడానికి వెళ్ళాను కాబట్టి నా మీద కక్ష ఉండొచ్చేమో. ఆ కక్ష సాధింపులు నా మీద ఉండొచ్చు. కానీ అమెరికాలో ఎంఏ చేసి డెలాయిట్లో జాబ్ చేస్తూ ఎన్నికల్లో నాకు సహకరించాలని వచ్చిన నా కొడుకు మీద కేసు పెట్టి, అక్రమ కేసు, ఎటువంటి చిన్న పొరపాటు చేయన అటువంటి నా కుటుంబం మీద, నా కొడుకు మీద కేసు పెట్టారు, సబ్జెక్టులకు పంపించారు. మీ కళ్ళు చాలా ఆనందంతో ఉండుంటాయి. చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, దానికి కూడా సమాధానం చెప్తా. నెల్లూరులో త్వరలోనే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలియజేశారు. నగరాభివృద్ధికి నగరపాలక సంస్థలోని అన్ని విభాగాలు సమన్వయంగా కృషి చేయాలని ఆయన సూచించారు. కార్పొరేషన్ కమిషనర్ సూర్యతేజ నిర్వహణలో కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో శానిటేషన్, టౌన్ ప్లానింగ్ విభాగాలతో మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు. ముందుగా ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య ఆధ్వర్యంలో శానిటేషన్ విభాగంతో జరిగిన సమీక్షలో నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతున్న విధానాన్ని పవర్ పాయింట్ ద్వారా మంత్రికి వివరించారు. పారిశుద్ధ్య విభాగంలోని అధికారులు, సిబ్బంది విధి విధానాలను మంత్రి ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శానిటేషన్, లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్, టౌన్ ప్లానింగ్ పై రివ్యూ మీటింగ్ జరిగిందన్నారు. ముఖ్యంగా ఈ రివ్యూలో డాగ్స్, మంకీస్, పిగ్స్,
క్యాటిల్స్ వీటిపైన కూడా రివ్యూ చేశామన్నారు. కుక్కలకి వ్యాక్సినేషన్ చేస్తున్నారని, అన్నింటికీ చేయడానికి సుమారు సంవత్సరం పడుతుందని కమిషనర్ తన దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. వీటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. రోజుకి 10 కాకుండా వాటి సంఖ్య పెంచి త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని కమిషనర్ సూర్యతేజకి చెప్పడం జరిగిందన్నారు. మేజర్గా మనకి డాగ్స్, క్యాటిల్స్ సమస్య ఉందన్నారు. జనన మరణ ధృవీకరణ పత్రాల జారీలో చిన్నపాటి సమస్యలను పరిష్కరించి పూర్తి స్థాయిలో ఆన్లైన్ విధానాన్ని మాత్రమే పాటించాలని ఆదేశించారు. చెత్త తరలింపు ప్రక్రియ, డ్రైన్ కాలువల పూడికతీత పనులు, వీధి లైట్లు వెలిగేలా చర్యలు, రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడం వంటి పనులను క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు. వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు వివిధ అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగిస్తున్న ఆధునిక యంత్రాలను నగరంలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వివరించారు. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో శానిటేషన్ అంటే లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్ మీద టౌన్ ప్లానింగ్ మీద రివ్యూ జరిగింది. దీంట్లో మెయిన్గా ఒకటి, ఈ రివ్యూలో ఈ డాగ్స్, తర్వాత పిగ్స్, మంకీస్, తర్వాత క్యాటిల్స్ వీటి మీద కూడా రివ్యూ జరిగింది. ఈ డాగ్స్ మీద యాక్చువల్గా ఏదైతే డాగ్స్ ఉన్నాయో వాటికి వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేస్తున్నారు. దానికి ఒక 1 year టైం పడుతుందన్నారు ఉన్న బ్యాలెన్స్ వాటికి చేయడానికి. అయితే నేను అధికారులకు చెప్పాను, అది వీలైనంత తొందరలో అయ్యేటట్టుగా దానికి ఒక ప్లాన్ చేయమన్నాను. అంటే డైలీ ఒక 10 చేయగలరు, అలా కాకుండా నెంబర్ పెంచి ఎర్లీగా చేసేదానికి కమిషనర్ గారికి చెప్పాను, దాన్ని స్టడీ చేయమని. వాళ్ళు స్టడీ చేసి చెప్తా ఉన్నారు. మంకీస్ వాటికైతే ఎక్కడైతే కంప్లైంట్లు వస్తున్నాయో అక్కడ వాటిని పట్టేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా చేస్తున్నాం అన్నారు. అది పెద్ద సమస్య సిటీలో లేదన్నారు. మేజర్గా మనకున్న సమస్య డాగ్స్, తర్వాత క్యాటిల్, ఈ 2. నెక్స్ట్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ విషయంలో కొందరు ఇబ్బంది పడుతున్నారు, కంప్లైంట్ వచ్చింది. దాని మీద కూడా యాక్చువల్గా రివ్యూ చేయడం జరిగింది. దాన్ని కూడా 100% ఆన్లైన్, ఇప్పుడు ఆన్లైన్, ఆఫ్లైన్ 2 చేస్తున్నారు. అలా కాకుండా 100% ఆన్లైన్ చేసే సిస్టమ్ని యాక్చువల్ కమిషనర్ గారిని స్టడీ చేయమన్నాను. డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను. వారు కూడా యాక్చువల్గా దీని మీద పర్సూ చేయడం జరుగుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్, 2014-19లో స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అని పెట్టారు. మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్ర అని పెట్టారు. అక్కడ స్పెషల్గా కొన్ని వెహికల్స్ ఇచ్చాం, స్వీపింగ్ మిషన్స్ కావచ్చు, రకరకాల మెకానిక్ మిషన్స్ ఇచ్చి. ఎందుకంటే ఎవరైతే వర్కర్స్ ఉండారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా సులువుగా చేయటం కోసంగా ఇస్తే వాటిలో చాలా వరకు యాక్చువల్గా మూలబడేశారన్నారు. అయితే ఇంకా లేటెస్ట్ చిన్న పెద్ద డ్రైన్స్లో అయితే ప్రొక్లైన్లు, జేసీబీలు పెట్టి సిటీ తీస్తారు. చిన్న చిన్న డ్రైన్స్లో అయితే రకరకాల మిషన్స్ ఇచ్చుండాయి. అంటే సక్ చేసే మిషన్లు వచ్చిన్నాయి, ప్రెషర్తో నెట్టేస్తే ఒక దగ్గరికి వస్తే అవి తీసేయచ్చున్నాయి. వీటి మీద యాక్చువల్గా స్టడీ చేయమన్నాను. అదేవిధంగా వెహికల్స్ కూడా ఏదైతే సాలిడ్ వేస్ట్ వస్తుందో ఆ సాలిడ్ వేస్ట్కి పెద్ద వెహికల్స్ 30 tons, 40 tons వెహికల్స్ కూడా వచ్చినాయి. అవి కూడా స్టడీ చేయమన్నాను, అవి కూడా కొనుక్కుంటానికి చెప్పడం జరిగింది. ప్రతిభకు పేదరికం అడ్డు కాకూడదని నిరూపించింది జంగారెడ్డిగూడెంకు చెందిన విద్యార్థి. అమెరికాలో నిర్వహించే కెనడీ లూగర్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి 2 విద్యార్థులు అర్హత సాధించారు. దీంతో సీఎం చంద్రబాబు తన కార్యాలయానికి పిలిచి అభినందించారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి ప్రభుత్వం ఎప్పుడూ తోడ్పాటునిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతిభకు పేదరికం అనేది అడ్డు కాదని ఓ విద్యార్థి నిరూపించారు. చిన్ననాటి నుంచి చదువులో మెరిట్ సాధించిన తనను విదేశీ విద్య వరించింది. అమెరికాలో నిర్వహించే కెనడీ లూగర్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో పాల్గొనేందుకు సూర్య తేజశ్రీ అర్హత సాధించారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం నుంచి ఎంపికైన 2 తమ కార్యాలయానికి పిలిచి అభినందించారు. పేద విద్యార్థుల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ తోడ్పాటును ఇస్తుందని భరోసా ఇచ్చారు. మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుంచనపల్లి రోడ్లోని అపర్ణ అమరావతి 1 ఎదురు శ్రీ ఫార్చ్యూన్ గ్రూప్ వారి శ్రీ శ్రీనివాస కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కన్వెన్షన్ ప్రాంగణంలో వేద పండితుల ఆశీర్వాద వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీ ఫార్చ్యూన్ గ్రూప్ ప్రతినిధి కొండా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో
ఆధునిక హంగులతో 3 ఎకరాల విస్తీర్ణంలో ఒకేసారి 3,000 మంది అతిథులకు ఆతిథ్యం ఇచ్చే విధంగా ఈ కన్వెన్షన్ను నిర్మించామని అన్నారు. 150 కార్లు పార్కింగ్ చేసుకునే సౌకర్యంతో పాటు అధునాతన విద్యుత్ కాంతులతో పచ్చని గార్డెన్స్తో రిసార్ట్స్ను తలపిస్తుందన్నారు. అడ్వాన్స్ టెక్నాలజీతో పాటు వాటర్ ఫౌంటైన్స్, చక్కటి ప్రశాంతమైన ఆహ్లాదకర వాతావరణంలో కన్వెన్షన్ హాల్ నిర్మించామని ఆయన తెలియజేశారు. సకల సౌకర్యాలతో అత్యాధునిక వసతులతో కన్వెన్షన్ నిర్మించడంపై ప్రారంభోత్సవ మరియు శ్రీనివాస కళ్యాణ మహోత్సవ వేడుకకు హాజరైన అతిథులు విశేషంగా చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫార్చ్యూన్ గ్రూప్ అధినేతలు కొండ ప్రతాప్ రెడ్డి, తమ్మ అనిల్ రెడ్డి, కొండ అశోక్ రెడ్డి, తమ్మ వీరారెడ్డి, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, స్థానికులు, మహిళలు తదితరులు వేలాదిగా పాల్గొన్నారు. 5 ఎకర్స్లో ఈ కన్వెన్షన్ హాల్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్లో 2,000 నుంచి 3,000 వరకు కూడా 3,000 మంది వరకు కూడా వివాహాలు, వివిధ రకాల ఫంక్షన్స్ అన్నీ చేసుకోవచ్చు. ఈ 2.5 ఎకర్స్లో 1.5 ఎకర్లో హాలు, దానికి లాను ఇదంతా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్ స్పేస్ వచ్చి 150+ కార్ పార్కింగ్స్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తాడేపల్లిలో ది బిగ్గెస్ట్ కన్వెన్షన్ హాల్గా మాది ఉండబోతుంది. ఈరోజు వచ్చిన అడ్వాన్స్ టెక్నాలజీతో చాలా మంచి ఎమ్యూనిటీస్తో ఈ కన్వెన్షన్ హాల్కి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇందులో ఓన్లీ హాలు, డైనింగే కాకుండా లాన్ స్పేసు, చాలా ల్యాండ్స్కేపింగు, వాటర్ ఫౌంటైన్స్ ఇట్లాంటివి ఆహ్లాదకర వాతావరణంలో ఓన్లీ కన్వెన్షన్ లాగే కాకుండా ఒక రిసార్ట్ టైప్లో దీన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడే చాలామంది వచ్చి మాకు చాలా బాగుందని చెప్పారు. చాలా థ్యాంక్స్. మా కన్వెన్షన్ హాల్ని అందరూ ఉపయోగించుకోవాలని, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు ఇలాంటివి వస్తాయని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. గవర్నర్ దంపతులు కార్యక్రమానికి వచ్చిన అతిథులను మర్యాదపూర్వకంగా పలకరించారు. ఈ విందుకి వైఎస్ఆర్సీపీ నేతలు ఎవరూ హాజరు కాలేదు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం ఆహ్లాదకరంగా జరిగింది. రాజ్భవన్లోని పచ్చక బాయిలలో సాయంత్రం ఈ కార్యక్రమం గంటపాటు సాగింది. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఆయన సతీమణి సమీరా నజీర్ తేనెటి విందు ఇచ్చారు. సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి నారా భువనేశ్వరి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ అధికారులు, పద్మ పురస్కార గ్రహీతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, ఇతర క్రీడాకారులు, స్వాతంత్ర సమర యోధుల కుటుంబ సభ్యులు, కళాకారులు, ఇతర ప్రముఖులు ఈ విందులో పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలోనే మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ అరెస్ట్ అయ్యారని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. రాజకీయ కక్షతో అరెస్టు చేస్తున్నామంటూ వైఎస్ఆర్సీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను మంత్రి ఖండించారు. వైఎస్ఆర్సీపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, ప్రభుత్వం నిజంగానే కక్ష సాధింపులకు పాల్పడినట్లయితే జోగి రమేష్ బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదని పేర్కొన్నారు. చట్టపరంగానే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు. సిఐడి అటాచ్మెంట్లో ఉన్న భూములను చట్ట వ్యతిరేకంగా కొని విక్రయించారన్నారు. అటాచ్మెంట్లో ఉన్న భూములను కొనడం ఎంతవరకు సబబు? తప్పుడు ధృవీకరణ పత్రాలతో కొనుగోలు చేశారని లేవనెత్తారు. అగ్రిగోల్డ్లో డిపాజిట్లు చేసి పేదలు నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట్లో ఉన్న తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని, అగ్రిగోల్డ్ ఫిర్యాదు మేరకే విచారించి చర్యలు తీసుకున్నారని మంత్రి వెల్లడించారు. ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేయటం సిగ్గు చేయటం చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. విషయం లేని విషయాలు కూడా, ఎటువంటి సబ్స్టెన్స్ లేని విషయాలను కూడా రాజకీయ ప్రచారం కల్పించి ప్రభుత్వం మీద బురదలటానికి ప్రయత్నం చేయటం చాలా శోచనీయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాంట్లో భాగంగానే నిన్న మాజీ మంత్రి గారు జోగి రమేష్ గారి కుమారుడిని అగ్రిగోల్డ్ భూ వ్యవహారంలో అరెస్ట్ చేయటం జరిగింది. ఆ విషయంలో సబ్జెక్ట్ మీద స్పందించుకోకుండా, జరిగిన తప్పొప్పుల మీద స్పందించుకోకుండా, ఇదేదో రాజకీయ కక్షతో చేస్తున్నారు, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళినందుకు చేస్తున్నారు అని వక్రీకరించడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేయటం శోచనీయం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఒకవేళ పొలిటికల్ విక్టిమైజేషన్ లేతే కక్ష సాధింపు ధోరణి ఉన్నట్లయితే
వాళ్ళు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడే అవకాశం కూడా ఉండేది కాదని చెప్పేసి మనం చేస్తామని నేను. యోగి రమేష్ గారు ఒప్పుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద చేసిన దాడికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఎవరైతే ఆ కేసుని పరిశీలిస్తున్నారో లేదా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో అధికారులు చర్యలు తీసుకుంటారు. కానీ నిన్న జరిగిన సంఘటన ఏదైతే ఉందో వారి కుమారుడు అరెస్టు, అది కేవలం అగ్రిగోల్డ్ భూములకి సంబంధించిన విషయంలోనే అరెస్ట్ అయ్యారని చెప్పేసి మనం చేస్తాం నేను. అది కూడా ప్రభుత్వం ఏదో ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేసింది కాదు. అగ్రిగోల్డ్ సంస్థ తమ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, తమ భూముల్ని తప్పుడు ధృవీకరణ పత్రాలతో లేకపోతే తప్పుడు డాక్యుమెంట్స్తో ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి కేసు ఇచ్చిన సందర్భంలో ఈ అరెస్టులు జరిగినాయని చెప్పేసి మనం చేస్తాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై చర్చ. మంగళగిరిలోని అన్నా క్యాంటీన్ ప్రారంభించిన మంత్రి నారా లోకేష్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లను ప్రారంభించామని వ్యాఖ్య. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు హాజరైన మాజీ మంత్రి జోగి రమేష్, తమ కుమారుడిపై అక్రమ కేసు పెట్టి జైలుకు పంపారని ఆవేదన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.